నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇందులో గల చతురస్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని మనం ఇందులో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డన్. అయితే ఇక్కడ ఈ పటం ఏదన్నా చెక్ చేసుకుందాం మనం. ఓన్లీ స్క్వేర్స్ ఈజ్ ఆస్కింగ్, సరేనా? అయితే ఇక్కడ ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది బహుశా, నేను అనుకుంటున్నాను. ఇది చూడండి, బహుశా ఇలా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇందులో 5 + 5 10, ఇక్కడ 10 వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ 10, ఇందులో 10 వస్తున్నాయి, ఇందులో 10 వస్తున్నాయి. సో టోటల్గా 10 4లు ఎన్ని వచ్చాయి? 40 వస్తున్నాయి. తర్వాత ఇంకా మనకు చతురస్రాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి సంఖ్య, ఒకటైతే పెద్దది వస్తుంది, ఇంకొకటి ఇక్కడ ఉంటుంది, ఇది ఒకటి వస్తుంది, 2 వస్తున్నాయి. ఓకేనా? కానీ అక్కడ అది లేదు. ఓకే, సో దట్ సంథింగ్ ఈజ్ హియర్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఇచ్చిన చిత్రంలో చతురస్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అన్నాడు. ఇక్కడ 1 2 3 4 టోటల్ 5. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 5 4 20. డన్. తర్వాత ఇక్కడ 1 2 3 4 కాబట్టి అట్లాంటివి 5 ఉన్నాయి కాబట్టి 5 4 ఎంత? 20. డన్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం కావాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, 2 3 4 5 6 7 8 9, ఇవి ఒక 9 తీసేసుకుందాం. తదుపరి ఇదొక చతురస్రమైనా కాదా తెలియదు, కానీ తీసుకుందాం, ఎందుకంటే పటం నాకు అయితే డౌట్ ఉంది. 1, ఆ తర్వాత ఇదొకటి 2, ఆ తర్వాత ఇదొకటి 3 అండి, ఆ తర్వాత ఇదొకటి 4 అండి, ఆ తర్వాత ఇదొకటి 5 అండి, ఆ తర్వాత ఇదొకటి 6 అండి. ఓకేనా? సో 9 6 15, 1 55 ఉండడానికి అవకాశం ఉంది. ఓకే,